లార్డ్స్ టెస్ట్ పరాజయం ఆటగాళ్లతో పాటు అభిమానులను కూడా తీవ్ర వేదనకు గురిచేసింది. ఎన్నడూ గెలవని బర్మింగ్హామ్లో విజయకేతనం ఎగరవేసిన తర్వాతి మ్యాచ్లోనే ఈ పరాజయం ఎదురైంది. దీంతో ఇప్పుడు 5 టెస్టుల సిరీస్ అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ నెల 23 నుంచి ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరిగే 4వ టెస్ట్ గెలిస్తేనే భారత్ ఆశలు సజీవంగా ఉంటాయి. గురువారం నుంచి గిల్ సేన తమ సన్నాహకాలను కూడా ఆరంభించింది. అయితే తమ ప్రధాన ఆయుధం పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఈ మ్యాచ్లో బరిలోకి దించుతారా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది. బుమ్రా ఈ సిరీస్లో మొదటి, మూడో టెస్టులో మాత్రమే ఆడాడు. ఈ రెండిట్లో కలిపి 12 వికెట్లు తీశాడు. అయితే పని ఒత్తిడిలో భాగంగా కేవలం 3 టెస్టులకు మాత్రమే అందుబాటులో ఉంటాడని ఈ పర్యటనకు ముందే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు. దీంతో చివరిదైన 5వ టెస్టులో మాత్రమే బుమ్రాను ఆడిస్తారంటూ కథనాలు వెలువడుతున్నాయి. కానీ తాజాగా జట్టు పరిస్థితిని గమనిస్తే ఇబ్బందికరంగా ఉంది. లార్డ్స్ ఓటమి గిల్ సేనను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది.